ఫ్రెండ్స్ ఫైనలీ నథింగ్ ఫోన్ 3A సిరీస్ అయితే లాంచ్ కాబోతుంది రేపు మార్చ్ 4వ తారీఖు సాయంత్రం మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా చూసారంటే అరౌండ్ 3:34 o'clock లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అండ్ ఇది గ్లోబల్ గా జరగబోతుంది MWC మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో అఫీషియల్ గా నథింగ్ ఫోన్ ఈ 3A సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో బేసిక్ గా రెండు ఫోన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ మన ఇండియాలో BIS సర్టిఫికేషన్స్ లో కూడా ఈ రెండు మొబైల్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి నథింగ్ ఫోన్ 3A, మరొకటి వచ్చేటప్పటికే నథింగ్ ఫోన్ 3A ప్లస్ కావచ్చు లేదా ప్రో కావచ్చు. సో ఇది మనకు ఒక క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. కానీ కంపేర్ టు నథింగ్ ఫోన్ 2A కన్నా కానీ 3A ఈసారి పర్ఫెక్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ప్రీవియస్లీ మీకు నథింగ్ ఫోన్ 2A గుర్తుండే ఉండొచ్చు. మిడ్ రేంజ్ ఫోన్ లో అరౌండ్ 22-23K లో అనుకుంటా ఇప్పుడు ప్రస్తుతం మనకైతే మార్కెట్ లో అవైలబుల్ ఉంది. బేసిక్ గా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లోనే ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ అనేవి సేల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సెగ్మెంట్ లోనే నథింగ్ ఫోన్ 3A మొబైల్ ఫోన్ ని లాంచ్ చేయాలనుకుంటుంది. కాకపోతే ప్రీవియస్లీ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఏవో తీసుకొచ్చారు. ఈసారి మనకి మీడియాటెక్ ని వదిలేసి స్నాప్ డ్రాగన్ అయితే తీసుకొని రాబోతున్నారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ తో ఈ మొబైల్ ఫోన్ రాబోతుంది. సో ప్రీవియస్లీ మనకి మీడియాటెక్ ప్రాసెసర్ లో కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో చాలా డిలే అయింది. వేర్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ఈ ప్రాసెసర్ తో ఈ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. ఎస్, ఆఫ్ కోర్స్ ఇది 5G మొబైల్ ఫోన్ అండ్ ఇది 4nm బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా-కోర్ ప్రాసెసర్ అండ్ LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ తీసుకొని వస్తారు అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. మేబీ ఇది ప్రో వేరియంట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. బట్ 3A లో మాత్రం వీళ్ళు 4X నే మన ముందు తీసుకొస్తూ ప్రీవియస్లీ UFS 2.1 తెచ్చారు చూసారా, ఆ ప్రాబ్లమ్ ని ఈసారి అయితే మన ముందుకు తీసుకొని రావట్లేదు. UFS 3.1 స్టోరేజ్ తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రాసెసర్, ర్యామ్ అండ్ రోమ్ షార్టెడ్ అండ్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో యాక్సెప్ట్ చేయదగ్గటువంటి ఫోన్ అనే నా అభిప్రాయం. దీంట్లో మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్లీ మీరు చూసారన్నట్టయితే 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ రెండు మన ముందు తీసుకొని రావడం జరిగింది. బట్ ఈసారి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. 50 మెగాపిక్సెల్ ఫ్లాగ్షిప్ సెన్సార్ ని అండ్ ప్రీవియస్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చారు కదా 50 మెగాపిక్సెల్. సో దాన్ని ఈసారి కొంచెం తగ్గించి 8 మెగాపిక్సెల్ ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. బట్ ఇందులో మనకి టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. ప్రాక్టికల్లీ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కన్నా కానీ ఎక్కువగా టెలిఫోటో వాడుతుంటాం అండ్ 2X లేదా 3X లో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీస్ క్యాప్చర్ చేయడానికి ఎక్కువగా మనం ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి సో వాటికి సపోర్ట్ చేసేటువంటి విధంగా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట, విచ్ ఈస్ అమేజింగ్. అండ్ నథింగ్ వల్ల కెమెరా ఆప్టిమైజేషన్ అలాగే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7S Gen 3 ఈ రెండింటితో కెమెరా సెంట్రిక్ గా మ్యాజిక్ ఏదైతుందో వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తారా చేయరా అంటే లెట్స్ వెయిట్ ఫర్ మార్చ్ 4th అనే నేనంటాను. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు 32 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెల్ఫీ కెమెరా అయితే మనం ముందు తీసుకొని రాబోతున్నారు. ఆబ్వియస్లీ రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు 4K 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ యాజ్ యూజువల్ గా మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ ని తీసుకొస్తున్నారు. సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అయితే తీసుకొని రావట్లేదు. అండ్ 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అండ్ 5 watts ఆఫ్ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ 6.8 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే మనం తీసుకొని రాబోతున్నారు. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే మనం తీసుకున్నారు. HDR10, HDR10+ ఇలాంటివి మనకు సపోర్ట్ చేయడంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ను కూడా మనం తీసుకొస్తున్నారు. హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ అయితే మనం తీసుకొస్తారు. బట్ ఇందులో ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ ఆడియో మాత్రం మన ముందుకు తీసుకున్నారు. ఇక డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ డిజైన్ అయితే ఉంటుంది. ఎందుకంటే నథింగ్ ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది దాని మీద కాబట్టి. అండ్ యాజ్ యూజువల్ గా గ్లిఫ్ ఇంటర్ఫేస్ కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తాం. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి IP రేటింగ్ ఇవ్వరు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో IP67 అలాంటిది మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఫ్రంట్ యాజ్ యూజువల్ గా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఏం చేస్తారు ఏంటి అనేది మాత్రం వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇక దీంట్లో మనకి రెండు కలర్స్ ఉంటాయి, ఒకటి బ్లాక్ అలాగే మరొకటి వచ్చేటప్పటికే వైట్. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్ డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 6 మనకి వెరీ కామన్ గా చూస్తుంటాం. అండ్ బ్లూటూత్
బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో పాటు మనకి ఎన్ఎఫ్సి ని ఇంటిగ్రేట్ చేస్తారు. ఐఆర్ బ్లాస్టర్ అయితే మన ముందు తీసుకున్నారు. రెస్ట్ ఆఫ్ ద సెన్సార్స్ ఇవన్నీ కూడా మనకి వెరీ కామన్. అలాంగ్ సైడ్ విత్ ఏఐ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా. కాకపోతే ఈసారి డిజైన్ పరంగా ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ ఏంటి అంటే, ఏదైతే మనము ఐఫోన్స్ లో క్యాప్చర్ బటన్ తీసుకొచ్చారు చూసారా, సేమ్ మన కెమెరా ఫోటోస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో అలాంటి ఒక మాడ్యూల్ ని వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అని చెప్పి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కొన్ని లీక్డ్ ఇమేజెస్ అయితే ఆన్లైన్ లో మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేటప్పటికే బోత్ మీకు కెమెరా వీడియోతో పాటు లైక్ కస్టమైజేషన్ బటన్ లాగా మనకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. లైక్ ఆ బటన్ మీరైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ లో ఈ బటన్ వచ్చింది అన్నట్లయితే కనుక రియల్లీ కస్టమైజేషన్స్ కి ది ఎండ్ లేదనే నా అభిప్రాయం. ఎనీవే ఇది వచ్చేటప్పటికి మీకు నథింగ్ ఓఎస్ 3.1 తో మన ముందుకు రాబోతుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్, మరొక 3 years ఆఫ్ మేజర్ అప్గ్రేడ్స్, అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో క్లీన్ యూఐ, నథింగ్ యూఐ గురించి నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ వాళ్ళకి సంబంధించినటువంటి స్పెషలైజేషన్, కస్టమైజేషన్ తో పాటు క్లీన్ యూఐ ని మనకు ప్రెజెంట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీంట్లో మీకు వచ్చేటప్పటికే బేస్ వేరియంట్ 8+ 128GB, తర్వాత 8+ 256, అలాగే 12+ 512GB వేరియంట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. 25,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకొని 30,000 రూపీస్ హై ఎండ్ వేరియంట్ వెలిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నథింగ్ ఫోన్ 3A Pro లేదా 3A Plus ఏదైతే ఉందో, దీంట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ గా చేంజ్ కనపడేది ఏంటంటే, ఇక్కడ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 తీసుకొస్తారు. అక్కడ 7S అయితే ఇక్కడ 7+ Gen 3. సో చిప్ సెట్ లో మనకు కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది, దానికన్నా కొంచెం పవర్ఫుల్ గా. అండ్ రేర్ వచ్చేటప్పటికే మీకు కెమెరా లెన్సులు కూడా మనకు సేమ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ప్రాసెసింగ్, ఇమేజ్ క్వాలిటీ లేదా సెన్సార్ ఏదైతే ప్రైమరీ సెన్సార్, దీన్ని వీళ్ళు చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ. కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ 45 వాట్స్ 3A లో, వేరే ఇందులో మేము వచ్చేటప్పటికే 65 వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాంగ్ సైడ్ విత్ వైర్లెస్ ఛార్జింగ్ ని కూడా వీళ్ళు ఇంటిగ్రేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. వీటితో పాటు వీళ్ళు ప్రో లేదా ప్లస్ అంటున్నారు కాబట్టి డిస్ప్లే స్క్రీన్ సైజ్ కూడా అరౌండ్ 6.9 inches దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అలాంగ్ సైడ్ విత్ డాల్బీ విజన్, అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీనిలో కూడా కెమెరా యాక్షన్ బటన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి 3A Pro లేదా ప్లస్ లో ఇచ్చి నాన్ ప్రో వేరియంట్ ఏదైతే 3A ఉందో దానిలో తీసేస్తారేమో అని అనుకుంటున్నా. ఎనీవే లెట్స్ వెయిట్ ఫర్ March 4th, ఎందుకంటే అప్పుడే ఈ ఫోన్ లాంచ్ అవబోతుంది కాబట్టి. యాజ్ వెల్ as ఇందులో మనకి వైట్ అండ్ బ్లాక్ రెండు కలర్స్ లో మనకు రాబోతున్నాయి. కాకపోతే ఈసారి దీంట్లో ఎడిషనల్ గా మనకి AI ని కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నథింగ్ ఫోన్ లో మొట్టమొదటిసారిగా AI ని ఇంటిగ్రేట్ తీసుకొని రాబోతున్నటువంటి ఫోన్ ఇదని అనుకోవచ్చు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీంట్లో స్టార్టింగ్ వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా వీళ్ళు 30,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకొని హై ఎండ్ వేరియంట్ అప్ టు 38-40K దాకా టచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి కొంచెం ఫ్లాగ్షిప్ కైండ్ ఆఫ్ కేటగిరీ ఫోన్ అని మనం అనుకోవచ్చు. ఇది డైరెక్ట్ గా మన ఇండియాలో OnePlus Nord 4 చూసారా, ఆ మొబైల్ ఫోన్ కి కాంపిటేటివ్ గా మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో 3A కి అలాగే 3A Pro లేదా ప్లస్ కి ప్రాసెసర్, అలాగే కెమెరాలో ప్రైమరీ సెన్సార్, ఈవెన్ ఛార్జింగ్ టెక్నాలజీ స్పీడ్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం పెంచి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ స్క్రీన్ సైజ్ లో కూడా కొన్ని డిఫరెన్సెస్ మనం నోటీస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈసారి మాత్రం కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా ఏని ఇంటిగ్రేట్ చేస్తూ అండ్ ప్రైస్ ని కూడా కాన్సన్ట్రేటెడ్ గా, ముఖ్యంగా మన ఇండియన్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ నథింగ్ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద నథింగ్ టీమ్. అండ్ మీరేమనుకుంటున్నారు ప్రైసింగ్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి? ఒకవేళ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో మీరు ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీ ప్రయారిటీ లేదా ప్రిఫరెన్స్ ఏంటి? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.